రేజింతల దళితులకు శ్మశాన భూమిని వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి పేదల ఐక్యత. ఇవ్వాలి రేజింతల దళితులకు శ్మశాన స్థలానికి భూమిని, ఇవ్వాలి దళితులకు శ్మశాన స్థలానికి భూమిని, రేజింతల పేదలకు శ్మశాన భూమిని, ఇవ్వాలి రేజింతల గ్రామ ప్రజలకు శ్మశాన స్థలానికి భూమిని, వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి పేదల ఐక్యత. రేజింతల పేదలకు శ్మశాన స్థలానికి భూమిని, ఇవ్వాలి రేజింతల గ్రామ ప్రజలకు శ్మశాన స్థలానికి భూమిని, ఇవ్వాలి రేజింతల గ్రామ ప్రజలకు శ్మశాన స్థలానికి భూమిని. నశించాలి అధికారుల మొండి వైఖరి, నశించాలి అధికారుల మొండి వైఖరి. వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి పేదల ఐక్యత. ఇవ్వాలి రేజింతల గ్రామ ప్రజలకు శ్మశాన స్థలానికి ప్రభుత్వ భూమిని, ఇవ్వాలి రేజింతల గ్రామ ప్రజలకు శ్మశాన స్థలానికి భూమిని. వర్ధిల్లాలి పేదల ఐక్యత, నశించాలి అధికారుల మొండి వైఖరి, నశించాలి అధికారుల మొండి వైఖరి. ఇవ్వాలి రేజింతల గ్రామ ప్రజలకు శ్మశాన స్థలానికి ప్రభుత్వ భూమిని, ఇవ్వాలి శ్మశాన స్థలానికి భూమిని. వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి పేదల ఐక్యత. నశించాలి అధికారుల మొండి వైఖరి, నశించాలి అధికారుల మొండి వైఖరి. ప్రజలకందరికీ శ్మశాన వాటిక స్థలాన్ని రేంతల గ్రామంలో ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ గ్రామ ప్రజలకందరికీ శ్మశాన వాటిక స్థలాన్ని రేంతల గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్ ఇవ్వాలి. గోల్ స్టార్ట్ అవుతుంది. మీరు అందరూ అందరూ రాలేదు ముందుకు రాబడ. అయితే ఇక్కడ ఈ సర్వే 147 సర్వే 3 సర్వే నంబరు దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ ఉంది. అయితే 4 ఎకరాల 9 గుంటల ల్యాండ్ ఖాళీ ఉంది. మిగతా రికార్డు ఖాళీ ఉంది. మిగతాదంతా కూడా అలా కేటాయించేశారు వేరే వాళ్ళకు. ప్రజలు ఎవరు లేరు. ఇది ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇవ్వడానికి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ చెరువులో పెట్టుకుంటున్నారు. ఆ చెరువు కనుక నిండింది అనుకో మళ్ళీ నీళ్ళల్లో పడేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకే మీరు దృష్టి పెట్టి మాకు అందరూ కూడా ఈ జాబ్ ఇస్తారు. దూరం పోతాను అందరూ మనకి సంబంధించి శ్మశాన వాటికి లేదని ఇది మెమోరాండం ద్వారా తెలియజేశారు. నేను తప్పకుండా దీని మీద విచారణ చేపించి అక్కడ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే తప్పనిసరిగా శ్మశాన వాటికి కేటాయించడానికి రాయశక్తిలో కృషి చేస్తా, తప్పకుండా చేపిస్తా. థ్యాంక్ యూ. సౌండ్ వినబడాలి అట్లా. ఈరోజు రేజింతల గ్రామంలో ఉన్న ప్రజలకందరికీ శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గరకు వచ్చి ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే సదాశివపేట మండలానికి 3 కిలోమీటర్ గ్రామం పరిధిలో
రేజింత గ్రామం ఉంది. ఈ గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో కనీసము చనిపోతే పొందబెట్టుకోవడానికి గతం జాగా కూడా ఇప్పటిదాకా గ్రామంలో లేదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేజింతల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ తప్పనిసరిగా శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ గ్రామంలో ప్రభుత్వ భూమి ఉంది, అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. ఇప్పటికే ఆ గ్రామంలో 147, 149 సర్వే నంబర్లో అనేక రకాలుగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూమిని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కాకుండా పక్క గ్రామంలో ఉన్నటువంటి వారికి కూడా ఈరోజు రికార్డులలో పేర్లు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. కానీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ శివారు పరిధిలోకి వచ్చిన ప్రభుత్వ భూమిని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ శ్మశాన వాటిక స్థలం కేటాయించడానికి ఏమి ఇబ్బంది వస్తుందో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే 149 సర్వే నంబర్లో 4 ఎకరాల 9 గుంటలు ఈరోజు ప్రభుత్వ భూమి అక్కడ ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఈరోజు రికార్డులు మొత్తం వెరిఫై చేసి మొత్తం అన్ని సర్వే చేసి ఈ భూమి ఇక్కడ ఉంది, ఇది ఇవ్వాలి అని చెప్పేసి రాతపూర్వకంగా ఎంఆర్ఓ గారికి మేము దరఖాస్తు ఇచ్చాం ఈ గ్రామ ప్రజల తరఫున. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణమే స్పందించి ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి ఈ వారం రోజులలో మా యొక్క గ్రామంలో ఉన్న ప్రజలకందరూ కూడా శ్మశాన స్థలం కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సదాశివపేట మండలంలో 30 గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలలో ఈరోజు కనీసం బొంద పెట్టుకోవడానికి ఈరోజు స్థలం ఉంది. కానీ మా గ్రామంలో రేంతల గ్రామంలో లేదు. అందుకే ఇప్పటిదాకా తప్పనిసరి కూడా ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా అనేక సార్లు కూడా ప్రభుత్వ యంత్రాంగం దరఖాస్తు పెట్టారు, ఫలితం రాలేదు. కానీ ఇప్పటి నుంచి తప్పనిసరి కూడా ఈ యొక్క ఫలితం వచ్చేంత వరకు కూడా తప్పనిసరి కూడా అధికారుల చుట్టూ ఈ గ్రామ ప్రజలందరూ తిరుగుతారు. తప్పనిసరిగా సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎంఆర్ఓ గారు స్పందించి చెప్పారు, ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తాము, వారం రోజులలో ఈ రికార్డు మొత్తం తీస్తామని చెప్పారు. కాబట్టి ఎంఆర్ఓ గారు వారం రోజుల్లో సర్వే చేసి రికార్డు తీసి అక్కడికి వచ్చి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అందరితో మాట్లాడి శ్మశాన వర్గ స్థలం కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదల ఐక్యత, పేదల ఐక్యత. ఇక మీరు మాట్లాడి ఊరు దగ్గర రేజింతల గ్రామ ప్రజల మందారం గౌడి ఇక్కడ ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది శ్మశాన వాటిక గురించి. మా గ్రామంలో చాలా అసైన్మెంట్ భూములు ఉన్నాయి. అసైన్మెంట్ భూములు రేజింతల ప్రజలకు చెందకుండా ఇతర గ్రామ ప్రజలకు చెందడం జరుగుతుంది. కానీ మా దౌర్భాగ్యం ఏమిటో రేజింతల ప్రజలకు బొందల పెట్టుకోవడానికి బొందలగడ్డ కూడా లేదు. ఇంచుమించు రేజింతల గ్రామంలో 70 ఎకరాలు వేరే గ్రామాలకు సదాశివపేట, మారేపల్లి ఇట్లా మిలిటరీ రిటైర్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మా రేజింతల గ్రామ ప్రజలకు బొందలగడ్డ పెట్టుకోవడానికి కనీసం భూమి ఇవ్వడం లేదు. దాని విషయమై ఈరోజు గ్రామ ప్రజలమందరం కూడి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ భూమిని సాధించే వరకు ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉంటాం, సిద్ధంగా ఉండి దాన్ని సాధిస్తామని అందరి సమక్షంలో నేను హామీ ఇస్తున్నాను. గోపాల్ తీర్థం అది రేజింతల గ్రామం. నేను ప్రజెంట్ వార్డు మెంబర్ను కాబట్టి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన రేజింతల గ్రామంలో మైనార్టీ, ఎస్సీ, బీసీలకు ప్రత్యేకంగా స్థలం లేదు ఎవరైనా చనిపోతే పెట్టుకోవడానికి. కాబట్టి ఈ విషయంలో ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినాం, గ్రామ సభలలో చాలా సందర్భాల్లో అధికారులకు గుర్తు చేసినాం. మన చింత ప్రభాకర్ ఎమ్మెల్యే సార్ గారు ఇక్కడ గతంలో ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇక్కడ గుర్తు చేసినాం. సెకండ్ టైం గెలిస్తే ఇక్కడ దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా సహకరించాలి సార్ అంటే ఖచ్చితంగా అన్నాడు. కాబట్టి అధికారులకు చెప్పుకోవడమే తప్ప పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ విషయంలో మన సిపిఎం పార్టీ ప్రవీణన్నతో అధికారులను కలవడం జరిగింది. కాబట్టి వాళ్ళ మద్దతుతోని శ్మశాన వాటిక సాధించుకోవాలని చెప్పి ప్రయత్నంలో ముందుకు వచ్చినాం. అన్ని పార్టీలు వేరు కాకుండా మేము అందరం గ్రామ ప్రజలు ఒకటే